గౌతమ్ స్పృహలోకి వచ్చిన తర్వాత అదితి అహల్య గురించి గౌతమ్కి చెప్తూ అహల్యను బ్లడ్ ఇవ్వమని ఎంత బతిమలాడినా ఒక్క చుక్క కూడా ఇవ్వడం కుదరదని కరాఖండిగా చెప్పేసింది అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడు గౌతమ్ వాళ్ళ బామ్మ, ఇప్పటికైనా ఆ అహల్య నిజస్వరూపం తెలుసుకోరా, మా మాట విని అదితిని పెళ్లి చేసుకో. నువ్వు దానికి చిటికెడు కుంకుమిచ్చావు, దానికి జీవితాన్ని ఇచ్చావు, కానీ అది మాత్రం నువ్వు చావు బతుకుల మధ్య ఉంటే దాని నిజస్వరూపాన్ని బయటపెట్టింది అని చెప్పి ఆ అహల్య నీకు కరెక్ట్ కాదు అని అంటూ ఉంటుంది. అవంతిగా మాట్లాడుతూ, అది డబ్బు కోసం మాత్రమే నిన్ను పెళ్లి చేసుకుందిరా, ఇప్పటికైనా అర్థం చేసుకో, మా మాట విని అదితిని పెళ్లి చేసుకో అని అంటూ ఉంటే, ఇకప్పుడు గౌతమ్ అందరూ చెప్పిన మాటలు విన్న తర్వాత, ఇన్ని రోజులు మీ అందరినీ బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి, మీరు కోరుకున్నట్టే నేను అదితిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడే ఉన్న యామిని ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటే అహల్య చాలా బాధపడుతూ ఉంటుంది. మరి నిజంగానే గౌతమ్ అదితిని పెళ్లి చేసుకుంటాడా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.